ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 81వ కీర్తన, కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. 81వ కీర్తన 13వ చరణం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. భక్తుడైన ఆసాపు వ్రాస్తున్నటువంటి కీర్తన ఇది. ముఖ్యంగా దేవుని గొప్పతనము గురించి, ప్రజల తిరుగుబాటు గురించి ఈ కీర్తన వివరిస్తూ ఉన్నది. మన దేవుడు గొప్పవాడు, బలమైన వాడు, ఆయనను స్తుతించండి, ఆరాధించండి అని మొదటి 3 వచనాల్లో చక్కగా చెప్పడం మనం చూస్తాము. తర్వాత ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా విడిపించాడో, తన అద్భుతమైనటువంటి కృపను ఏ రీతిగా ప్రసాదించాడో వివరిస్తూ వస్తాడు. అయినప్పటికీ దేవుని ప్రజలు దేవుని మాట వినలేదు. ఎన్నోసార్లు దేవుడు వారి పక్షాన తన కార్యము నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు, కానీ ప్రజలు మాత్రము దేవుని మాటను వినలేకపోయారు. అయ్యో ఇశ్రాయేలు, దేవుని మాట వింటే ఎంత బాగుండేది అని పదే పదే ఆ వాక్యాన్ని వ్రాయడం మనం చూస్తాము. 8వ చరణం చదవండి ఒకసారి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అనంటే ఇశ్రాయేలు జనాంగము గురించి చెప్తున్నటువంటి మాట. అదే మాట మరలా క్రింద కూడా ఉంటుంది. 11వ వచనం ఒకసారి చదవండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. ఏం చేశారంటే వాళ్ళు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు ఇక వారిని వదిలిపెట్టేశాను అని చెప్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అనేక పర్యాయములు తన ప్రజలను వెన్నుతట్టి నడిపిస్తున్నప్పటికీ ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము దేవుని మాటకు చెవియొగ్గలేకపోతూ ఉన్నారు, దేవుని మాటను వినలేకపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను వారు ఇవ్వలేకపోతూ ఉన్నారు. అందుకే పదే 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 చెప్తూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది, ఎంత మేలు, ఎంత బాగుండేది అంటూ ఆ మాటలు వ్రాస్తూ 10వ చరణంలో ఒక మాట అంటాడు. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను. నీకు మాట్లాడడం చేత కావట్లేదు, నీకు మాట వినడం చేత కావట్లేదు, దేవుని స్తుతించడం చేత కావట్లేదు. ఇప్పుడు నా సన్నిధికి వచ్చావు కదా, నీ నోరు తెరువు, నేను నింపుతాను. యెహోవాను స్తుతించు, ఆయనను ఆరాధించు, సంతోషంతో బ్రతుకు, ఆశీర్వాదం పొందుకో. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన కార్యం ఆయన చేస్తాడు. మోకరించి 4 ముక్కలను
ప్రార్థించగలిగిన సామర్థ్యం నీకు ఉంటే దేవుని దీవెన ఖచ్చితంగా నీ వెంట ఉంటుంది. నువ్వు నోరు తెరిచినప్పుడు, సరే నోట ఏమీ లేనప్పుడు నోరు తెరిచినప్పుడు నోటిని దేవుడే నింపుతాడు. నువ్వు ఎలా స్తుతించాలో, ఎలా ప్రార్థించాలో, ఏవి అడగాలో, ఏది మాట్లాడాలో. కొన్నిసార్లు మనకు నోరు తెరవడం కూడా చేత కాదు. ఇక చూడండి, అయినను నా ప్రజలు అంటే నేను నోరు తెరవలేనా నాయన, నేను నింపుతాను అని చెప్పినా అయినా నా ప్రజలు నా మాట వినలేదు అంటున్నాడు. అంటే పదే 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 ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనూ ఈ దేవునికి మధ్యలో ఇదే జరుగుతూ ఉన్నది. ఈయన పిలుస్తూ ఉన్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండయ్యా కాస్త మార్పు చెందండి. మళ్ళీ తిరుగుబాటు. ఆ రీతిగా కొన్నిసార్లు ఏం చేశాడంటే దేవుడు వారి స్వకీయ ఆలోచనలను, అంటే మా చిత్తమును బట్టి, మా ఆలోచనలు బట్టి మేము నడుచుకుంటాం, నీతో మాకు సంబంధం, మా ఇష్టం, మా బ్రతుకు మా ఇష్టం అన్నట్టుగా ఉన్నారు. సరే మీ సాగు మీరు సాగుపోండి అని ఆయన వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అని అంటున్నాడు. మరలా మనం 13వ వచనం చదువుకున్నాం. అయ్యో నా ప్రజలు నా మాట విననేడలా, ఇశ్రాయేలు నా మార్గములు నడుచుకునేడలా ఎంత మేలు. దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఏంటి చెప్పండి? దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడిస్తే. మీ పక్కనాళ్ళకి చెప్పండి ఒకసారి, దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడిస్తే నీ జీవితం బాగుపడుతుంది. మరి మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరి మార్గంలో నడుస్తున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరి మార్గంలో నడుస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఓ మాట 16వ చరణం చదవండి ముగింపులో. ఇవన్నీ చెప్పుకుంటూ అంటున్నాడు, ఒకవేళ నీవు గనుక దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడిస్తే నీకు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడో ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కనుక నా మాట విన్నట్లయితే, నా మార్గంలో నడుచుకున్నట్లయితే, ఎన్నోసార్లు నేను వినమన్నాను, వినలేదు, తప్పిపోతానే ఉన్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావు. అయితే ఇకనైనా నా మాట వింటే, నేను చెప్పినట్లుగా చేస్తే, ఇదిగో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. వాళ్ళు గనుక నా మాట వింటే నేను వారిని పోషిస్తాను. నీవు గనుక దేవుని మాట వింటే దేవుడు నిన్ను పోషిస్తాడు. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచును. అంటే ఇక శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, ఇంకా దీనికి మించిన పదము లేదు ఇక్కడ. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపి నడిపించగలడు. ప్రేమణ దౌం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంది. దేవుడు ఇక్కడ మనల్ని అడిగేది, దేవుని మాట వినమని అడుగుచున్నాడు, ఆయన మార్గములో నడుచుకోమని అడుగుచున్నాడు. ఈ రెండు మనం చేస్తే నీకు కావలసిన దీవెనను దేవుడు సమృద్ధిగా సంసిద్ధంగా సిద్ధం చేసి పెట్టాడు. అందుకోవడమే, నువ్వు జీవించి పొందుకోవడమే, నువ్వు జీవించి పొందుకోవడమే ఆలస్యం. మరి ఆ రీతిగా జీవించగలుగుతున్నామా? దేవుని మాటకు మనం విలువనిస్తున్నామా? దేవుని మాటలు చదవడానికి, వినడానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. వాళ్ళు అలా చేసినట్లయితే కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను, మంచి గోధుమల పంటలు వారికి ఇస్తాను, శ్రేష్టమైన ఆశీర్వాదాలను వారికి ప్రసాదిస్తాను.
అని దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ చక్కటి స్థితిని, ఆ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఆసాపు ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆసాపుకు తెలుసు దేవుని విలువ. కొన్ని రోజులు దేవునికి దూరంగా బ్రతికినటువంటి వ్యక్తి, మరియు దేవునికి ఎంతో దగ్గరగా బ్రతికినటువంటి వ్యక్తి. కాబట్టి ఆసాపు ముఖ్యంగా ఈ చాలా కొన్ని కీర్తనలు ఆసాపు కూడా రాశాడు. ఈ కీర్తనంతా కూడా ఆసాపు రాస్తూ ఈ మాటలు, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని మాట వినండి, దేవుని మార్గంలో నడవండి. ఏం చేయాలా? దేవుని మాట వినాలి, దేవుని మార్గంలో నడవాలి. అలా నడిస్తే దేవుడు నిన్ను మంచి గోధుమల చేత తృప్తిపరుస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు. అంటే ఇక శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు అనడానికి ఒక నిదర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక మంచి గోధుమలు అంటే శ్రేష్టమైనది, ఇంకా దానికి మించినది లేదు. వాళ్ళు ఎక్కువ, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ తినేది రొట్టెలే కదా, గోధుమలే. కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి, ఇప్పుడు మనకు సోనా మసూరు బియ్యం అంటే ఇప్పుడు అదైపోయింది. ఇప్పుడు ఏది వచ్చింది? బాస్మతి వచ్చింది. బాస్మతి బియ్యంతో నిన్ను తృప్తిపరచినట్టు ఎట్టుంటా? అబ్బా, రోజు బాస్మతి కదా. అంటే అన్నిట్లలోకెల్లా కొంచెం కాస్త బెస్ట్, ఒరిజినల్ సోనా మసూరి అన్న ఇంకా బెస్ట్. రేషన్ బియ్యం, లావు బియ్యంతో అనలే, అర్థమైందా? అది దాని భావం. మంచి గోధుమలు అంటే శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు నీకు ఇస్తాడు, మంచి పంటలు ఇస్తాడు, మీ వ్యాపారం, మీ ఉద్యోగాలను, మీ సమస్తమును దీవిస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని మాట వింటే ఆయన మార్గంలో నడిస్తే. కొండ తేనెతో, కల్తీ లేదు, ప్యూర్ కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు. దానంత బలమైన ఆహారం లేదు కొండ తేనె, చాలా స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు మనకు బయట దొరికేంత కల్తీ మాల్. అలాంటి శ్రేష్టమైనటువంటిది దేవుడు నీకు ఇస్తాడు దేవుని మాట వింటే. మరి నీకు శ్రేష్టమైనది కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని మార్గంలో నడవాలి. మరొకసారి పరిశీలన చేసుకో, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఒకవేళ నడవనట్లయితే ఆశీర్వాదాలు కోల్పోతున్నావు, కొండ తేనెను దూరం చేసుకుంటున్నావు, మంచి గోధుమలను దూరం చేసుకుంటున్నావు, అంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నావు. ఇకనైనా మారు మనసు కలిగి, ఇదిగో దేవుని మాట వినడానికి నువ్వు ముందుకొస్తే, దేవుని మార్గాల్లో నడవడానికి నువ్వు ముందుకొస్తే, ఇదిగో కొండ తేనెతో దేవుడు నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మంచి గోధుమలను, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అటు రీతిగా దేవుని మాట విను, దేవుని మార్గంలో నడువు, దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదముల చేత తృప్తి పొందు. అట్టి కృపను దేవుడు మీకెల్లరకు ప్రసాదించి నడిపించును గాక. ఆమేన్.